ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. వెరీ ఎనర్జెటిక్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. వెరీ ఎనర్జెటిక్ మార్నింగ్ సార్. మిమ్మల్ని చూస్తే ఆటోమేటిక్గా ఆ ప్రజెన్స్ చూసినా కూడా ఎంత ఎనర్జీ వస్తుందని అంటే మనిషికి కావాల్సిన మానసిక బలవంతా వచ్చేస్తుంది. ఓకే, నేను బతకగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ అంత అది మీరు క్రియేట్ చేసుకున్నారు అంటే అంత చిన్న విషయం అని నేను అనుకోను. రీసెంట్గా ఇప్పటికండి లాస్ట్ 7 years ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ మీద 570 మందిని ఫైనాన్షియల్ సూసైడ్ చేసుకోకుండా కాపాడాను. అసలు రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. గ్రేట్ అచీవ్మెంట్. Thank you, 570 మందిని లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ ఎవరైతే అప్పుల పాలైపోయి చనిపోదాం అనుకున్నారో వాళ్ళకి బయటపడేలా చేశారు, అంతేనా? ఎస్ అండి, అబ్సల్యూట్లీ. మొన్న రీసెంట్గా మనం ఒక హెలికాప్టర్ వీడియో చేసాము. ఒక అబ్బాయి దామోదర్ అని చెప్పేసి ఫ్రమ్ బెంగళూరు నైట్ మన వీడియో చూసారండి. అతను ఏమనుకుంటే రేపు మార్నింగ్ చచ్చిపోదాం అని డిసైడ్ అయిపోయాడు. రేపు మార్నింగ్ చచ్చిపోదాం అని డిసైడ్ అయిపోయి ఇంకా మీ వీడియో కనిపించింది సార్ నాకు. మీ వీడియో కనిపించకపోతే రేపు మార్నింగ్ డెఫినెట్లీ చచ్చిపోయింది అని. మీ వీడియో, మీ హెలికాప్టర్ వీడియో ఎంతమందికి లైఫ్ ఇచ్చిందో నాకు తెలియదు, కానీ నాకైతే లైఫ్ ఇచ్చిందండి. ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది అని అన్నాడు. అది ఒక్కటండి నిజంగా. నేను హెలికాప్టర్ షూట్ చేసినందుకు అతను చెప్పిన ఆ ఏదైతే వర్డ్ ఉందో ఆ వీడియో కనిపించకపోతే రేపు మార్నింగ్ నా డెడ్ బాడీ ఉంది సార్. కానీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎలా అయినా బతుకుతా. మొన్న మీరు డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పారు సార్, అది నాకు 1.5 అది అంటే అతనితో పోలిసిన అదేం పెద్ద ఇదేమీ అమౌంట్ కాదు అని అనిపించిందండి. కానీ సాధిస్తే సార్, కొడతా, ఎప్పుడు కొడతా తెలియదు కానీ ఖచ్చితంగా కొట్టి మీకు ఫోన్ చేస్తానని చెప్పాను. యా, ఫెంటాస్టిక్. సో కంగ్రాచులేషన్స్ టు హిమ్. ఎందుకంటే మన దగ్గరికి ఎలా అయినా సరే వస్తారన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. అవును, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో నేను ఇంతకుముందు మనం పార్ట్ 1 చేసామండి. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఎలా యాక్టివేట్ చేయాలి, ట్యాప్ చేయాలని చెప్పేసి. ఇక్కడ అందరూ చేయొచ్చండి, మేనిఫెస్ట్ ఎఫర్ట్లెస్, చాలా ఈజీగా. దానికి నేను చెప్పబోయేది ఏంటంటే, యూనివర్స్ అనేది ఇన్ఫినిట్ వేస్లో మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా యూనివర్స్ అనేది అబండెంట్గా ఇవ్వగలదు. ఎప్పుడు ఇవ్వగలదు అంటే, మీరు ఎప్పుడైతే సొల్యూషన్ మీద ఫోకస్ పెడతారో అప్పుడు మీకు సొల్యూషన్ చూపిస్తుంది. నాకు ప్రాబ్లం ఉంది అని ఎప్పుడైతే మీరు అనుకున్నంత కాలం మీకు సొల్యూషన్ దొరకదు. యూనివర్స్ దగ్గర అబండెన్స్ వేస్ ఉన్నాయి, మీకు ఓన్లీ లిమిటెడ్ వేస్ మాత్రమే తెలుసు. కానీ యూనివర్స్ నోస్ మెనీ వేస్. కానీ మీరు ఎప్పుడైతే ఇంకా చాలా వేస్ ఉన్నాయి అని నమ్మితేనే యూనివర్స్ ఆ వేస్ చూపిస్తుంది. ఇక్కడ చాలామంది అనుకుంటారంటే నాకు ఓన్లీ ఈ సోర్స్ నుంచే వచ్చేది ఉంది అని ఎప్పుడైతే అనుకున్నంతకాలం యూనివర్స్ ఆ వేస్ చూపించదండి. ఇలాగ మన దగ్గరికి వచ్చి చాలామంది ఆ వేస్ ఫైండ్ అవుట్ చేసుకుని నా 10 days క్లాసెస్కి వచ్చి ఆ వేస్ తెలుసుకొని అలా మేనిఫెస్టేషన్ చేసిన వాళ్ళు రీసెంట్గా 9th బ్యాచ్. సో చూడండి, అంటే మొన్న 9th బ్యాచ్ అయింది. ఇలా బ్యాచ్ అయ్యేలోపు రిజల్ట్స్ వస్తున్నాయండి. 1 lakh. దాని తర్వాత నవ్య మేడం ఫ్రమ్ హైదరాబాద్ అండి 3.5 lakhs. అసలు వీళ్ళు మన షోకి పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని. ఎస్ డెఫినెట్లీ. మనం సో మీరు ఎవరైతే రిజల్ట్స్ వచ్చాయో వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ యొక్క ఫీడ్బ్యాక్ని హ్యాపీగా మీరు ప్రపంచానికి షేర్ చేయొచ్చండి. రియలీ ఫెంటాస్టిక్ సార్. ఎస్, అసలు మీ రిజల్ట్స్ చూసి అంటే 3.5 lakh ఒకళ్ళు, 1 lakh ఒకళ్ళు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ గురూజీ. ఈరోజు మార్నింగ్ ఆవిడ నాకు మెసేజ్ పెట్టారండి, సార్ టాటా నెక్సాన్ కార్ బుక్ చేశాను, నేను త్వరలో రేపు అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తాను, ఫోటో తీసి మీకు పెడతాను సార్ అని. ఆ మేడం నా దగ్గరికి రాకముందు, మళ్ళీ చెప్తున్నానండి, నవ్య గారు ఫ్రమ్ హైదరాబాద్ రాకముందు చాలా ఫైనాన్షియల్గా కొంచెం చిన్న స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అంటే అక్కడ డబ్బు తెచ్చి మనీ సర్క్యులేషన్, అంటే అక్కడ డబ్బు ఇక్కడ డబ్బు తెచ్చి అని చెప్పేసి ఈరోజు ఆవిడ ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఆల్మోస్ట్ లాస్ట్ 40 daysలో షీ అన్న 12.5 lakhs అండి. 12.5 lakhs లాస్ట్ ఆల్మోస్ట్ 40 daysలో. అది దట్ ఈస్ పవర్. సో దాని తర్వాత అండి ఇంకా ఏంటంటే, చాలామంది మనకి ఎందుకు డబ్బు రాదంటే ఒక లేబుల్ వేసేసుకుంటాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, లేబుల్ ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు మనం ఏదైనా తినాలన్నప్పుడు వంటగదిలోకి వెళ్ళి ఎవరైనా లేనప్పుడు చిన్నప్పుడు మనకి ఆ డబ్బాల మీద లేబుల్ ఉండేది, ఇదని అదని చేగొడియాలని బిస్కెట్లని మనం తీసుకునేవాళ్ళం. కొన్నిసార్లు ఎలా ఉంటే ప్రతి బాక్స్ ఓపెన్ చేసి చూసుకునేవాళ్ళం, స్టీల్ డబ్బాలు. కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఎలాగైతే మనం దాని మీద లేబుల్ వేస్తామో మనం కూడా ఒక లేబుల్ వేసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే, మీకు స్టిక్కీ పేపర్స్ దొరుకుతాయండి, బుక్ స్టాల్లో స్టిక్కీ పేపర్స్ దొరుకుతాయి. ఆ స్టిక్కీ పేపర్స్ కొనుక్కొని మీకు ఏం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ హ్యాపీనెస్ రాయండి, ఐ వాంట్ హ్యాపీనెస్ అని చెప్పేసి, జాయ్ అని చెప్పేసి రాసి మీరున్న ప్లేసెస్లో అంటించుకునండి రెగ్యులర్గా. చాలామంది CEOs ఏం చేస్తుంటారంటే, పెద్ద ఇంకా చాలా అందరూ వాళ్ళు గ్లాస్ ఉంటుంది అక్కడ వాళ్ళు రాసుకుంటారు, లేదా స్టిక్కీ పేపర్స్ అంటించుకుంటూ ఉంటారు అందరూ కూడా. సో నేను మీ రూమ్లో కూడా చూశాను. సో అందువల్ల గుర్తుపెట్టుకొని ఏదైనా సాధించాలన్నప్పుడు పదే దాన్ని చూడడం వల్ల దాన్ని మనం అట్రాక్ట్ చేస్తాం. అందుకే చూడండి, ఎస్పెషల్లీ మనకి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పెద్ద ఉంటాయి అన్నమాట, బంగారంవి అవి ఎందుకు అక్కడే పెడతారు? మనం ఇలా పైకి చూసాం అనుకోండి,
టక్కన అలా చూసి ఎప్పుడో కొనాలనుకుంటే వెళ్ళి కొంటారు. అవును. అంటే దేన్నైతే చూస్తుంటా అంటామో ఎమోషనల్గా గుర్తుపెట్టుకుని, ఏదో చూసినవన్నీ మేనిఫెస్టేషన్ అవుతాయా అంటే అవ్వవు. దేన్నైతే చూసినప్పుడు దాన్ని ఎమోషనల్గా ఫీల్ అవుతారో అప్పుడే మేనిఫెస్టేషన్ అవుతుందండి. సో ఈ విధంగా లేబుల్స్ రాసుకుని మీరు రెగ్యులర్గా మీరు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ అంటించుకుంటూ ఉండండి, మీరు మేనిఫెస్టేషన్ ఫాస్ట్గా అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆకర్షణ యు ఆర్ ఫార్ మోర్ పవర్ఫుల్ దెన్, అంటే మీరు ఆలోచించే దానికన్నా పవర్ఫుల్. చాలా మందికి తెలియదు అనమాట. ఇప్పుడు మన దగ్గర సెల్ ఫోన్ ఉంటుందండి, మన సెల్ ఫోన్ అప్లికేషన్స్ అన్నీ మనకు తెలుసా? తెలియదు. మనకు మన దగ్గర కారు బండి ఉంటుంది, నిజంగా రిపేర్ వస్తే మనం బాగు చేయగలమా? చేయలేము. అంటే ఆ కారు గురించి పూర్తిగా తెలియదు మనకి, ఏదో జస్ట్ డ్రైవింగ్. అలాగే మీ యొక్క పవర్ కూడా మీకు తెలియదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది అండి అది. సో ఇంకోటి ఇంకా చూసుకుంటే ఓవర్కమ్ పెయిన్. అయితే ఎందుకు చాలామందికి రిజల్ట్స్ రావు అంటే ఎంతసేపు పెయిన్లో ఉంటారండి. అంటే ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగితే, నష్టం జరిగితే పదే దాని గురించి ఆలోచిస్తుంటారు అనమాట. ఒకసారి నష్టం వస్తే నాకు నష్టం జరిగింది 10 మంది చెప్తుంటారు. సో ఆ ఎనర్జీ ఏమవుద్ది, మల్టిపుల్ అయిపోయి మళ్ళీ తిరిగి మళ్ళీ వస్తుంటారు. సో మీ అందరూ గుర్తుపెట్టుకొని పాస్ట్లో జరిగిన పెయిన్ గురించి మీరు ఆలోచించొద్దండి. అందుకే నేను అబ్జర్వ్ చేశానండి, చాలామంది వచ్చి ఎక్కువ బాధలు చెప్తుంటారు అనమాట. లాస్ట్ టైం ఒక గవర్నమెంట్ టీచర్ వచ్చారు నా దగ్గరికి ఆవిడ వచ్చి, మేడం మీరు లైఫ్లో ఏం సాధించారంటే, ఏం పెద్దగా అదేంటి గవర్నమెంట్ టీచర్ వచ్చింది కదా, మరి నార్మల్ అంత ఈజీ కాదు కదా, దానికోసం ఎంతోమంది కోచింగ్ సెంటర్స్కి వెళ్తుంటారంటే, ఏముందిలేండి సార్ అందరూ కొడుతున్నారు నేను కూడా. అంటే చాలామంది మీ అచీవ్మెంట్స్ని కూడా మీరు గొప్పగా చెప్పుకోలేకపోతున్నారండి. ఏముందిలేండి సార్ లైఫ్లో, ఈరోజు మీకు ఇచ్చింది తెలుసా, పిల్లలు పుట్టడం కూడా ఒక అదృష్టం. అంటే మీకు ఒక ఫ్యామిలీ ఉందా, చాలా అదృష్టం ఉందండి. ఒక ఇంట్లో బెడ్ ఉందా, ఎందుకంటే ఈ భూమి మీద ప్రపంచం మొత్తం మీద 750 కోట్ల మంది కన్నా ఎక్కువ జనాభా ఉంటే ఆల్మోస్ట్ 145 crores, అంటే ఆల్మోస్ట్ ఇండియా జనాభాకి ఈక్వల్గా ఉండడానికి తినడానికి ఇల్లు లేదు, వాళ్ళకి ఈ మినిమం బేసిక్ నీడ్స్ కూడా లేవండి. అవన్నీ ఉంటే మీరు చాలా అదృష్టవంతులండి. సో చాలామంది అవన్నీ ఉన్నా కూడా ఇంకా పెయిన్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటుంటారు. అయితే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏదైనా కార్ యాక్సిడెంట్ అయిందనుకోండి, చిన్న దెబ్బ తగిలిన, చిన్న డ్యామేజ్ వచ్చినా కూడా ఏమవుతుందంటే దాని గురించి పదే ఆలోచిస్తుంటారు. నేను లాస్ట్ టైం ఒక 4.5 years బ్యాక్ కార్ తీసుకున్నప్పుడు, నేను ఫస్ట్ టైం కార్ ఎక్కించినప్పుడు అప్పు ఎక్కించి చూసుకోకుండా ఒక దీనికి గుద్దిసింది, కిందంతా ఇలా ఉండిపోయింది అనమాట, గట్టి తగిలేసింది కార్కి. సో బాగా డ్యామేజ్ అయింది. నాకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే ఇంకా మైండ్ పడుకోం, ఎందుకు జరిగిందని. మరి మిగతా రోజులన్నీ హ్యాపీగా వచ్చాను కదా, దాని గురించి ఆలోచించాం మనం. ఎప్పుడు అంటే కార్ అది కూడా కింద ఒంగొని చూస్తే కనిపిస్తుంది ఆ కార్ దెబ్బ, ఆ డెంట్. దాని గురించి నేను అనుకున్నాను, ఎందుకు ఆలోచించాలి, ఎవరు కింద కొంగి చూడరు కదా, సరే వదిలేద్దాం అంటే చాలామంది చిన్న దాన్ని దెబ్బతైతే రోజంతా కూడా దాన్ని డిస్టర్బ్ చేసుకుంటారండి. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు లివ్ ఇన్ ప్రెజెంట్ మూమెంట్. మీ అందరూ కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ లివ్ ఇన్ ప్రెజెంట్ మూమెంట్ అని రాయండి. సో ఈ విధంగా ఎవరైతే హ్యాపీ మూమెంట్లో, సింపుల్ అండి, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత 365 days జాగ్రత్తగా 24/7 ఎలా హ్యాపీగా బతకాలని నేను నేర్పిస్తాను. 365 days 24/7 ఏం జరిగినా, మీ చుట్టుపక్కల పరిస్థితులు ఎంత భయపెడుతున్నా, బాధపడుతున్నా, మిమ్మల్ని ఎంత నొక్కేస్తున్నా కూడా మనం ఎలా కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలని నేను నేర్పిస్తాను. ఫెంటాస్టిక్. సో ఇలాంటివి నేను నేర్పిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, డోంట్ నో, ఇక్కడ ఎలా అంటే, ఇక్కడ చూడండి, మీరు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారా, ప్రజెంట్ గురించి ఆలోచిస్తున్నారా, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారా, ఆలోచించదు, అది పట్టించుకోదు. ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు ఇస్తుందండి. అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు పాస్ట్లో బతుకుతున్నారా, ప్రజెంట్లో బతుకుతున్నారా, ఫ్యూచర్లో బతుకున్నారా, ఆకర్షణ సిద్ధాంతం చూడదు. మీరు దేన్నైతే ఆలోచిస్తున్నారో అది మీకు ఒక మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ చూపిస్తుంటుందండి. ఇప్పుడు మనం అందంగా ఉంటే మిర్రర్లో అందంగా కనిపిస్తాం, మనం ఆయిల్ రాసుకుని కనిపిస్తే అలాగే కనిపిస్తాం. సో మీ లోన ఇంతకుముందు చెప్పానండి, ప్రింట్అవుట్ జెరాక్స్ మిషన్, ఇక్కడ ఏదైతే ఉంటుందో అది పదే అదే కనిపిస్తుంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ సాఫ్ట్ కాపీ పంపిస్తే హార్డ్ కాపీ అదే వస్తుంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ జిరాక్స్ మెషిన్లో మనం ఏదైతే ప్రింట్ కోసం అని చెప్పేసి ఒక సాఫ్ట్ కాపీ ఇచ్చి హార్డ్ కాపీ కోసం ఎదురు చూస్తాము, ఇది అంతే. మైండ్లో మనం పెద్ద అవ్వాలి, మైండ్లో మనం పెద్దగా మిలీనియర్ అవ్వాలి అనుకునేటువంటి ఆలోచన ఉంటే యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. అది కాకుండా ఇంకేం జరగదు. ఇప్పుడు నేను వాటర్ తాగాలి అని అంటే దానికి తగ్గట్టు మనం యాక్షన్ కూడా చేస్తాం, పోయి వెళ్ళటం, వాటర్ తాగటం, వచ్చేయటం. అంటే దానికి ఎమోషన్ యాడ్ అవుతుంది, అంతే కదండి. ప్రతి ఫీలింగ్కి ఎమోషన్ యాడ్ అవుతుంది. మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, మీ ఫీలింగ్కి అంటే మీరు ఇచ్చే బ్లూ ప్రింట్కి లోపల ఉన్న ఫీలింగ్కి ఎమోషన్ కనుక యాడ్ అయితే బలంగా, అది మీ కంటి ముందు కనిపిస్తుంది. అవునండి, అవును సార్. అది పాస్ట్ ప్రజెంట్ అనేది ఏ పొరపాటు చూడదు, సంబంధం లేదు. లోపల ఒక పాలిష్డ్ థాట్ ఒకటి ఉంటుంది, నేను ఇదే అవ్వాలి అని. అవునండి, గతానికి భవిష్యత్తుకి సంబంధం. ఎందుకంటే గతంలో ఒకప్పుడు చెప్పులు కుట్టుకున్న వ్యక్తి
ఫ్యూచర్లో అమెరికా ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ అయ్యారండి. బా అంటే ఎక్కడ ఉన్నామనేది కాదు, ఎలా ఆలోచిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎస్ అది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను రీసెంట్గా తెలుసుకున్న పవర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే, నేను మనమాట 1 minute అండి కళ్ళు మూసుకుని జాగ్రత్తగా ఉండి 1 minute మీకు ఏం కావాలో కళ్ళు మూసుకున్నట ఫోకస్ పెడితే దట్ ఈస్ ఈక్వల్ టు డెకేడ్ ఆఫ్ యాక్షన్ అండి. నేను అలా షాక్ అయిపోయాను అనమాట. అంత పవర్ వస్తుందా అని చెప్పేసి కళ్ళు మూసుకుని ఒక్క 1 minute మీకు ఏం కావాలి ఫుల్, అంటే వేరే థాట్ లేకుండా, వేరే థాట్ 1 minute ఇంకే థాట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీరు కానీ ఫోకస్ పెడితేటండి దట్ ఈస్ ఈక్వల్ టు 1 decade ఆఫ్ యాక్షన్. దీన్ని ఏమంటారంటే అండర్స్టాండ్ ద ఇన్క్రెడిబుల్ మెంటల్ పవర్. ఈరోజు ప్రపంచంలో ఎవరైతే మిరాకిల్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు నా దగ్గర అన్లిమిటెడ్ మైండ్ పవర్ ఉంది. ఎస్ మనం ఏమనుకుంటున్నామంటే నా మైండ్ పవరా మనం ఇంతే సాధించగలం అని అనుకున్నారు. మళ్ళీ చెప్తాను, కొడితే 1 కోటి రూపాయలు కొట్టాలండి. మళ్ళీ చెప్తున్నా, లక్షల గురించి ఆలోచించకండి, కోట్ల గురించి ఆలోచిస్తేనే మీరు ఆ డబ్బుని అట్రాక్ట్ చేయగలరు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే డేర్ టు డ్రీమ్. అంత కలగని దానికి లోన ధైర్యం కావాలి. ఆ ధైర్యమే నేను నింపుతానండి. అంటే ఎలా అయితే ఇప్పుడు మన గాలి తగ్గిపోతే మెకానిక్ షాప్కి వెళ్తే గాలి కొడతామో, నేనేం చేస్తానంటే మీలో ఉత్సాహం తగ్గిపోయిందా, నిరుత్సాహం నుంచి ఉత్సాహంలోకి తీసుకెళ్తాను ఈ 10 days క్లాసెస్. అంటే ఎలా కొడతానంటే ఫుల్గా గాలి కొట్టి కొత్త బైక్ లాగా కొత్త కార్లా తయారు చేసి పంపగలను. అలా చేయడం వల్లే రిజల్ట్స్ చాలా అద్భుతంగా వస్తున్నాయండి. ఎస్ సో ఇది ఫ్యాంటాస్టిక్ అండి. అంటే ఇందులో మీరు చాలా చెప్పినటువంటి మెంటల్ పవర్ ఏదైతే ఉందో నాకు అది బాగా నచ్చిందండి. నిజంగా ఒక మనిషికి మానసికంగా మనం ఏదైతే అనుకొని చేయగలుగుతామనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుందో, మనం మెంటల్లీ మనం ఏదైతే డిసైడ్ అవుతామో దానికి ఆ పవర్ ఉంటుంది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మన కంటి ముందే చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మన బ్రెయిన్కి ఎంత పవర్ ఉంది అనేటువంటి క్యాలిక్యులేషన్ మనం ఒక జర్నల్ లాగా పెట్టుకున్నా కూడా, అంటే ఇవాళ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అంటే మెంటల్లీ ఒక సైన్ అనేది ఒకటి ఉంటుంది. వెళ్ళిపోతున్నాను ఆఫీస్కి, నేను ఆఫీస్లో ఉన్నాను అనేటువంటి ఇమేజ్ వచ్చేస్తుంది. మనం కట్ చేస్తే ఇంట్లో స్టార్ట్ అయిన మన బ్లూ ప్రింట్ అంటే మైండ్లో ఒకటి వస్తుంది, ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. మనకి మధ్యలో ఏం వచ్చింది అనేది పట్టించుకోదు అసలు. దానికి అంత పవర్ ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళిపోయాను అనే డెసిషనే మనకి ఇచ్చేస్తుంది. అవునండి, ప్రతిరోజు జరుగుతుంది. అలా మనం ఆలోచిస్తుంటాము, ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఈజీగా వెళ్ళిపోతాము. నేను ఒకటే చెప్తానండి, ఇక్కడ మన మెంటల్ పవర్ వాడకపోతే మనకు మెంటల్ వస్తుంది గ్యారంటీ. అసలు నేను సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతానంటే సాయంత్రానికి నేను ఇంటికి ఎలా వెళ్ళాలనే ఆలోచనలోకి మనం బ్రెయిన్ తీసుకెళ్ళదు. నేను ఇంటికి వెళ్ళిపోయాను సాయంత్రం అంతే. అంటే ఇక్కడ ఆలోచించి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం కదా అనేటువంటి ప్రోగ్రామింగ్ ఆటోమేటిక్గా మన మైండ్లో ఇచ్చేస్తాం. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం మనం అంతే. మనం 1 కోటి రూపాయలు కావాలి అనుకున్నప్పుడు ఎలా వస్తుంది అనేటువంటి 1 కోటి రూపాయలు నా దగ్గర ఉన్నాయి అనుకుంటే ఆటోమేటిక్గా దాన్ని మన బాడీలో ఉన్న ఇన్నర్ పొటెన్షియల్ మనకు ఆ సోర్స్ని క్రియేట్ చేసేస్తుంది. అంత మెంటల్ పవర్ ఉంటుందండి, అంత మెంటల్ పవర్. ఇప్పుడు నేను యాంకర్ అవ్వాలి నేను యాంకర్ అయిపోయాను ఇలా చేస్తున్నాను అనుకో, ఆటోమేటిక్గా కూర్చొని మన ముందు కనిపించేలాగానే ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్కి మనీ అట్రాక్షన్కి దాంతోపాటు ఇవాళ నంబర్ ఆఫ్ రిజల్ట్స్ నేను చూపిస్తాను అని మీరు అనుకున్నారు. ల్యాక్స్లో క్రోర్స్లో సంపాదించేటువంటి మిరాకిల్స్ని మీరు చూపిస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో నేను స్క్రీన్ షాట్తో సహా పెడతానండి. రీసెంట్గా ఒక మేడంకి ఇంట్లో ఉంటారు, సో ఆవిడ ఒక బిజినెస్ చేసి రీసెంట్గా 1 crore 1 కోటి రూపాయలు వచ్చిందండి హౌస్ వైఫ్ ఒక ఆవిడకి. సో అది కూడా రియల్లీ గ్రేట్, ఫ్యాంటాస్టిక్. ఇదంతా ఎలా జరుగుతుంది అని మీకు అనిపిస్తే రేపు 10th batch జరుగుతుంది. అది కూడా 29th May 29th క్లాస్ జరగబోతుంది. దానికి మీరు అప్రోచ్ అయితే అంటే దానికి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకుంటే, అది కూడా లాస్ట్ మూమెంట్లో వద్దు, ముందే ఎన్రోల్ చేసుకోండి. అది చాలా మంచిది. లాస్ట్ మూమెంట్లో చేసుకోవటం వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అవుతున్నాయని చెప్పేసి నాకు అన్వర్ గారు గతంలో చెప్పడం జరిగింది. సో అటువంటివి కాకుండా అంటే జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఇది ఎలా ఉండబోతుంది అనేది మీరే చెప్పండి. సో ఎలా ఉంటుందంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, అంటే ఆస్తుల నుంచి ఇంకా ఆస్తులు సంపాదించాలి, అప్పుల నుంచి ఆస్తులు ఎలా వెళ్ళాలి, అండ్ మీ తాకట్లో ఉన్న బంగారాన్ని చాలా ఫాస్ట్గా ఎలా విడిపించుకోవచ్చు, ఇలా చాలామంది నా దగ్గర అండి మిరాకిల్స్ మీ లైఫ్ని 10 daysలో కేవలం 10 రోజుల్లో మీరు మార్చుకోవాలని అనుకుంటే మాత్రం అయితే ఈసారి ఒకటండి నేను ఏం చేస్తానంటే, చాలామంది అడుగుతున్నారు సార్ ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేయమని చెప్పేసి. సో మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవ్వాల్సిన క్లాసెస్ మార్నింగ్ 5:30కే ఇంకా ½ an hour ముందే స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ టైంలో ఏంటంటే మనీ మెడిటేషన్ ఉంటుంది. మిరాకిల్ మనీ మెడిటేషన్ పవర్స్ ఎలా మనం అంటే దాన్ని ట్యాప్ చేస్తే అన్లాక్ ఎలా చేయొచ్చు అనేది డైలీ మార్నింగ్ 5:30కే స్టార్ట్ చేస్తున్నానండి. సో ఈ మంత్ 29th నుంచి మనం జూమ్లో ఆన్లైన్లో కలుస్తాం. ఆల్ ఓవర్ ద 20 countries, ఇప్పటిదాకా 20 countries క్లయింట్స్ ఉన్నారు, అక్కడ రావచ్చు. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నేను ఇంట్రడ్యూస్ చేశానంటే 8th batch నుంచి స్టార్ట్ చేశానండి.
మీ యొక్క బిజినెస్ని మల్టిపుల్ ఎలా చేసుకోవచ్చు అని సీక్రెట్స్ నేను చెప్తాను అక్కడ. కాంటాక్ట్స్ ఎలా పెంచుకోవచ్చు ఆల్ ఓవర్ ద వరల్డ్, లోకల్ Scaling. కాదు గ్లోబల్. స్కేలింగ్ సీక్రెట్, బిజినెస్ స్కేలింగ్ సీక్రెట్ తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి కూడా ఈ 10th బ్యాచ్ ఎక్స్క్లూజివ్. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎస్, ఇంకోటి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ హ్యావ్ ఇన్క్రెడిబుల్ మైండ్ పవర్ ఆర్ మెంటల్ పవర్ అని టైప్ చేయండి. ఎస్, ఫెంటాస్టిక్ అన్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉమాశంకర్ ఫ్రమ్ గుంటూరు. నేను బిఫోర్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సు జాయిన్ అవ్వకముందు నాలో ప్రతిదీ నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ అనేవి ఎక్కువగా ఉండేవి. ఈ కోర్సు ద్వారా ఆ నెగిటివ్ థాట్స్ నుండి మనం ఎలా బయటకు రావాలి అనేది నేను ఈ కోర్సు ద్వారా నేర్చుకోగలిగాను. అసలు జీవితం మీద విరక్తిగా ఉండేది నాకు. అలాంటి జీవితాన్ని నా లైఫ్ ఏంట్రా, ఎలా ఉంది ఏంటిరా అని నేను ఆలోచించేవాడిని. అలాంటి జీవితాన్ని ఐ లవ్ దిస్ జిందగీ అనే విధంగా ఈ 9 days కోర్సులో, ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ అన్వర్ సార్ దగ్గర 9 days కోర్సులో నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. ఎప్పుడు సంతోషంగా ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా ప్రేమించుకోవాలి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనపై ఎలా ఉంటాయి అనేది కూడా నేను ఈ కోర్సులో నేర్చుకున్నాను. మనలోని నెగిటివ్ని తీసివేసి పాజిటివ్ మైండ్ సెట్ని అలవర్చుకుంటే వాటి తాలూకు బెనిఫిట్స్ ఎలా ఉంటాయో ఈ కోర్సు ద్వారా నేను తెలుసుకోగలిగాను. అసలు వితౌట్ మనీ దెర్ ఇస్ నో లైఫ్ అండి. అసలు మనం నిజంగా మనీ లేకపోతే మన లైఫే లేదు. ఆ మనీ మన దగ్గరికి రావాలంటే ఎలాంటి మార్గాలను ఏర్పాటు చేసుకోవాలో ఈ కోర్సులో నేను తెలుసుకోగలిగాను. ప్రతి మనిషిలో ఏదో ఒకటి సాధించాలనే కోరిక, తపన, ఫైర్ ఉంటుందండి. ఆ ఫైర్ని కొన్ని లిమిటేషన్ వలన, కొన్ని సెల్ఫ్ లిమిటేషన్స్ వలన ఆ ఫైర్ బయటికి రాదు. అలాంటి మనలోని ఫైర్కు నిప్పంటించే సరైన కోచ్ మనకు దొరికారు. అలాంటి కోచ్గా మనకు 100% న్యాయం చేయగల ఏకైక వ్యక్తి అన్వర్ సార్. ఎందుకంటే ఆయన ఫైర్ బ్రాండ్కి అంబాసిడర్. అలాంటి ఫైర్ ఉండబట్టి ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా, కేవలం తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా గ్లోబల్గా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా ఆయన ఎదిగారు. అలాంటి కోచ్ దగ్గర నేను జాయిన్ అయ్యి నా లైఫ్ని నేను మార్చుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా మీ లైఫ్ని మార్చుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు చూస్ హూ ఈజ్ యువర్ రైట్ కోచ్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. టేక్ యువర్ డెసిషన్. థ్యాంక్ యూ అన్వర్ సార్. మీలాంటి కోచెస్ దొరకబట్టి మేము చాలా అదృష్టవంతులం. మాకు లైఫ్లో ఇలాంటి ఇంకా మంచి కోర్సెస్ మాకు అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. హ్యాట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.